సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చీలాపూర్ గ్రామానికి చెందిన సానుగుండ శ్రావణ్ కుమార్ తమ తండ్రి భాస్కరాచారి వర్ధంతి సందర్భంగా 2012 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 30న రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శిబిరంలో సేకరించిన రక్తాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అవసరమైన ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రక్తదానం వల్ల ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తమ తండ్రి జ్ఞాపకార్థం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఏడాది యువత స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు తాను 20 సార్లు, తన తమ్ముడు శరత్ కుమార్ 30 సార్లకు పైగా రక్తదానం చేసినట్టు తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని, ఒకరి రక్తం మరొకరికి ప్రాణాలను కాపాడగలదని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురి కాకుండా రక్తదానానికి ముందుకొచ్చి సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రక్తదానం మహాదానమని, దీనివల్ల ఎన్నో కుటుంబాల్లో ఆనందం నింపవచ్చని పేర్కొన్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రక్తదానం 2012 సంవత్సరంలో చీలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భాస్కరాచారి గారైన మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా 2012లో రక్తదానం ఇవ్వడం స్టార్ట్ చేశాము. ప్రతి సంవత్సరము 20 నుంచి 30 మంది యువకులు రక్తదానం చేస్తున్నారు. ఈ 2012 నుంచి 2026 వరకు దాదాపు 200కు పైగా యువకులు రక్తదానం చేయడం జరిగింది. అట్టి రక్తాన్ని కరీంనగర్ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు మరియు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వారు సేకరించేవారు. ఎప్పుడైనా ఆపద సమయంలో ఉన్నారు అని తెలియగానే వారికి ఫోన్ చేసిన వెంటనే అట్టి రక్తాన్ని అందజేసి క్షతగాత్రుల కుటుంబాలకి అందజేసి ఎన్నో కుటుంబాలని ప్రాణాపాయం నుంచి కాపాడినారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం రక్తదానం ఏర్పాటు చేయడం, యువకులతో రక్తదానం ఇప్పించడం, మేము కూడా డొనేట్ చేయడం మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఈ విధంగా చాలా మంది కూడా ఇప్పటికీ కొంతమంది భయపడుతున్నారు రక్తదానం చేయడానికి. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క యువకుడు, ఆరోగ్యంగా ఉన్న యువకుడు, 50 కిలోల పైన ఉన్న యువకుడు ఎవరైనా సరే రక్తదానం చేయండి. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కాండి. తమ్ముడు శరత్ కుమార్,